నేను రీసెంట్గా ఒక స్టడీ చేశాను. 974 మంది పక్షవాతం వచ్చిన పేషెంట్స్ మీద మేము స్టడీ చేశాం. దాంట్లో మాకేం తెలిసింది అంటే 974 మందిలో దాదాపు 800 మందికి బీపీ ఉంది, 550 మందికి షుగర్ ఉంది, దాదాపు 650 మందికి కొలెస్ట్రాల్ అన్కంట్రోల్గా ఉంది. దీంట్లో ఒక 600 మంది స్మోకర్స్, 400 మంది ఆల్కహాలిక్స్. అంటే ప్రధానంగా ఇవే కనబడుతున్నాయి. ఈ 800 మంది బీపీ ఉన్న వాళ్ళల్లో దాదాపు 600 మందికి వాళ్ళకి బీపీ ఉన్నట్టుగా తెలియదు. 200 మందికి బీపీ ఉన్నట్టుగా తెలుసు, కానీ దానికి అంత శ్రద్ధ చూపెట్టలేదు, మందులు వాడలేదు. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అన్కంట్రోల్డ్ బీపీ, అన్కంట్రోల్డ్ షుగర్స్, అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్. నేను మళ్ళీ వీడియోల్లో ఇదే చెప్తున్నాను. వీటి వల్లనే పక్షవాతం వస్తుంది. వీటి వల్లనే మీ రక్తనాళాల లోపల, బ్రెయిన్లో ఉండే రక్తనాళాల లోపల రక్తం చిక్కబడి గడ్డగట్టి అది అందించాల్సిన మెదడు భాగానికి రక్తం అందక పక్షవాతం వస్తుంది, లేకపోతే రక్తనాళం పగిలిపోయి పక్షవాతం వస్తుంది. కాబట్టి వీటిని మీరు ఎగ్జామినేషన్ చేయించుకొని గుర్తించుకొని మందులు వాడాలి. మందులు వాడితేనే హెల్తీగా ఉంటారు.